బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాలో ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును పిలిపించే అవకాశం ఉంది. ఇద్దరిని భారత్ కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నేరస్తుల అప్పగింత అస్త్రాన్ని ప్రయోగించాలని పోలీసులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో భారత్, అమెరికా మధ్య ఒప్పందం ఉంది. ఇప్పటికే కేంద్రానికి సిఐడి నివేదిక పంపడంతో దాన్ని విదేశీ వ్యవహారాల శాఖ అమెరికాకు పంపించే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాలో ప్రభాకర్ గ్రీన్ కార్డు పొందగా అటు వీసా గడువు ముగిసినా శ్రవణ్ రావు అమెరికాలోనే ఉన్నారు. రెడ్ కార్నర్ నోటీస్కు హైదరాబాద్ పోలీసుల కసరత్తు చేస్తున్నారు. రెడ్డిక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అలాగే శ్రవణ్ రావును అమెరికా నుంచి ఇండియాకు రప్పించడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీని ప్రకారం డీటెయిల్స్ ఎలా ఉన్నాయి పవన్? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావును కూడా హైదరాబాద్ అంటే ఇండియాకు తీసుకురావడానికి కూడా ఇటు కేంద్రానికి సిబిఐ కూడా లేఖ రాసింది. ఎందుకంటే వీరంతా కూడా ఫోన్ ట్యాపింగ్ లో చాలా కీలకంగా ఉన్నారు. వీరిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు కూడా కేంద్రానికి వినతి పత్రం రాయడము, దానికి సంబంధించి ఆ యొక్క విదేశీ శాఖ సంబంధించిన మంత్రితో అమెరికాకు నివేదిక కూడా పంపించనున్నారు. ఎందుకంటే విదేశీ వ్యవహారాల శాఖ నుంచి కూడా అమెరికా పూర్తిగా ఒక ఒప్పందం కూడా కుదుర్చుకొని ఉంది. ఎందుకంటే వీరికి సంబంధించి చాలా కీలకంగా ఉన్నారు. ఈ కేసులో వీరంతా కూడా ఇద్దరు నిందితులుగా ఉన్నారు. వారిని విచారిస్తే ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పూర్తిగా దీనికి సంబంధించి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంది అనేది మాత్రం ఇద్దరికి సంబంధించి భారత్ రప్పించేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు కూడా చేస్తారు. మరోవైపు చూస్తే వీసా గడువు ముగిసిన శ్రవణ్ రావు మాత్రము అమెరికాలోనే ఉన్నారు. దానికి సంబంధించి రెడ్ కార్నర్ నోటీసులు కూడా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే దానికి సంబంధించి కూడా సిద్ధం చేస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము గ్రీన్ కార్డు హోల్డర్ గా ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. అయితే వీరిద్దరిని ఏ విధంగా హైదరాబాద్ కు అంటే ఇండియాకు తీసుకురావచ్చు అనేది మాత్రము అమెరికా అధికారులతో విదేశీ వ్యవహారాల శాఖ సంబంధించిన అధికారులు కూడా ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంటున్నారు. అయితే కుదుర్చుకున్న నేపథ్యంలో ఎప్పుడు తీసుకొస్తారు అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.